రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా తన వైపు తిప్పుకోవాలని చంద్రబాబు ఆశలకు గండి పడుతుందా? గండికోటతో తిరుగులేని ఆధిపత్యం సాధించమని లోకేష్ వ్యూహాలు ఫలించాయా అంతా అనుకున్నారా? కానీ ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు టీడీపీకి ప్రతికూలంగా మారాయంటున్నారు కర్నూలు జిల్లా పత్తికొండ నారాయణ రెడ్డి. హత్య విషయంలో జగన్ తనదైన దూకుడు ప్రదర్శించాడు. హత్యకు కారణం ఏదైనా రాజకీయంగా జగన్ పైచేయే సాధించారు. అధికార పార్టీ ఆత్మరక్షణలో పడింది. వాస్తవానికి ఇది టీడీపీ ఊహించని షాకే. ఇక భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉప ఎన్నికల సీటు విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదంతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డి మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. నెల్లూరులోని నారాయణ రెడ్డి కేసులో కొత్త కుంపట్లు తెచ్చి పెడుతున్నాయి. గంటా శ్రీనివాసరావు, సుజనా చౌదరి వంటి వారిపై కేసులు ఉన్నా లైట్ గా తీసుకున్న ప్రభుత్వం వాకాటి విషయంలో మాత్రం కాపాడలేకపోతుంది. ఇక్కడ కులమే అడ్డు వచ్చింది. రెడ్డి వర్గంలో వైసీపీ ప్రచారం చేయడం సక్సెస్ అయినట్టు చెప్తున్నారు. మొత్తానికి వరుసగా జరుగుతున్న పరిణామాలు అనుకూలంగా మలుచుకొని చంద్రబాబు జగన్ కి షాక్ ఇస్తున్నట్టు, రెడ్డి వర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టు చిక్కి చేజారిపోతుంది.